హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎస్ఐఆర్ సంబంధించి మీ యొక్క ఓటర్ లిస్ట్ ఫారం మీరు ఫిల్ చేశారా లేదా, ఒకవేళ ఫిల్ చేస్తే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ ఆన్లైన్లో సబ్మిట్ చేశారా లేదా మీ మొబైల్లోనే మీరు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే చాలామందికి ఇప్పటి వరకు కూడా చాలామంది ఫామ్స్ అయితే సబ్మిట్ చేయలేరు. అలాగే చాలామంది చేసిన వాళ్ళ యొక్క ఆన్లైన్ ఫామ్స్ ఈ మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేశారో లేదో మీరు మీ మొబైల్ను తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆన్లైన్ సబ్మిట్ కాకపోతే వెంటనే బిఏలోకి సంప్రదించండి. అది ఏ విధంగా తెలుసుకోవాలి, ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఈ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అనేది మనకు ఇక్కడ అఫీషియల్ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇందులో అకౌంట్ లేకపోతే ఫస్ట్ సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు సంబంధించి నేమ్ అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నెంబర్ అండ్ మీకు సంబంధించి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి దాని తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి ఇందులో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. లాగిన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ లేదా ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ ఆప్షన్ వస్తుంది మనకు. ఈ విధంగా ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా లాగిన్ అయిపోతారు. మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. రైట్ సైడ్లో పైన మీ పేరు అనేది చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ అయిందా లేదా మీ మొబైల్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు 3-4 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ లోపు వెంటనే మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ అయితే ఓకే, కాని వాళ్ళు మళ్ళీ బిఎల్ఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మీ యొక్క ఫామ్స్ని రీసబ్మిషన్ చేయించుకోండి, ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోండి. మీ ఫామ్ ఆన్లైన్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించి స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు, ఏపీ అయితే ఏపీ. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు మెసేజ్ అనేది ఈ విధంగా రావాలి. ఇక్కడ చూసుకుంటే కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. మెసేజ్ అనేది మీకు ఈ విధంగా చూపెట్టాలి. యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. అంటే చూడండి, మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఆన్లైన్ సబ్మిషన్ అయిపోయింది. ఒకవేళ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ యొక్క కాంటాక్ట్ బిఎల్ఓ ఆఫీసర్కి, బూత్ లెవెల్ ఆఫీసర్ అన్నమాట బిఎల్ఓ అంటే. మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్కు కాంటాక్ట్ అవ్వండి అని మనకైతే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ సబ్మిషన్ కాకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. కింద మీకు సంబంధించిన నేము, అడ్రస్, మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్, నియోజకవర్గం, శాసననగరం పేరు, భాగం సంఖ్య అన్నీ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఓపెన్ అయితే మీరు వెంటనే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా చూపిస్తే టెన్షన్ లేదనమాట. మీ యొక్క ఆన్లైన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టే అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.